ఇంటర్వ్యూస్ చేస్తారు. అందులో మాకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కానీ మా జాబ్ వచ్చినాక నేను చాలా అచీవ్మెంట్ సాధించాను, హ్యాపీనెస్ ఉంది. సో స్టార్టింగ్ నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు నేను డాన్స్ అనేది ఆఫీస్లో ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట. ఒక ఫీమేల్ అని చెప్పేసి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. కొన్ని రోజులు గడిచిన తర్వాత మా మేనేజర్ CEO వాళ్ళు అడిగారు, మేము స్టాఫ్ నేను డాన్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము అన్నారు. సో నేను చెప్పాను, నాకేం ప్రాబ్లం లేదండి, అటువంటి ఎనీ ప్రాబ్లం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత నేను డాన్స్ ఆర్టిస్ట్ అందరికి ఇంట్రడ్యూస్ చేశాను. ఆ తర్వాత కూడా నాకు ఎంకరేజ్మెంట్ సపోర్ట్ బాగా లభించింది. సో మా కలీగ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. సో రియల్లీ గ్రేట్ క్వశ్చన్, డాన్స్ సింగర్ అయినా కూడా ఇంత గొప్ప స్థానానికి వచ్చావు, నేను కళలు నెరవేర్చుకున్నావు అని చెప్పేసి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత నాకు మోడలింగ్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో లాస్ట్ ఇయర్ డాన్స్కి 2018 ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్స్కి వెళ్ళాను. ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను. నేను ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్కి ఆలోచిస్తున్నాను. ఫైనల్ వరకు వెళ్ళాను. జాబ్ చేస్తూ జాబ్ కంటిన్యూ చేస్తూనే ఇంటర్వ్యూస్ చేశారు. అవి చూసి మా ఊర్లో కానీ జనాలు మాత్రం మా ఇంటికి వెళ్ళి అప్రిషియేట్ చేయడం, మీ సిస్టర్ జాబ్ చేసుకుంటుంది, మోడలింగ్ కంపెనీలో ఉంది అని మాకు వాళ్ళు
మాట్లాడుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కానీ మా ఊర్లో నాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫోన్ చేసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, నేను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మెసేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్స్ జనరల్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయట్లేదు, సొసైటీలో యాక్సెప్ట్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండట్లేదు. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందో వాళ్ళు జాబ్ చేయాలి, గౌరవంగా బ్రతకాలనే ఆలోచనలు మానుకుని బెగ్గింగ్ అలాంటి వృత్తులను ఎంచుకోవడం జరుగుతుంది. నేను ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ పేరెంట్స్కి ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. మీ అబ్బాయి కానీ ట్రాన్సీ కానీ మీ బిడ్డ కాబట్టి మీరు వాళ్ళని ప్రేమగా చూసుకోండి. మీ ప్రేమ దూరం అయితే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయో చెప్పలేము. సో మీరు వాళ్ళని చదివించండి, వాళ్ళ లైఫ్కి మీరే పునాది లాంటి వాళ్ళు. ఇన్కేస్ మీరు ఇంట్లోకి గంటేస్తే వాళ్ళు వెళ్ళి వేరే వృత్తులు తెచ్చుకోవాల్సి వస్తుంది, బెగ్గింగ్ లాంటి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ట్రాన్స్పేట్ని ఎంకరేజ్ చేయాలి. సొసైటీకి కూడా నేను మెసేజ్ చేస్తున్నానంటే సొసైటీలో ట్రాన్స్జెండర్కి సంబంధించి ఒక డిస్క్రిమినేషన్ అనేది ఉంది. ట్రాన్స్జెండర్స్ చూడగానే ఒక హెరాస్మెంట్ చేయడము, కామెంట్స్ చేయడం జరగడం. సో అందరూ ఒకేలా ఉంటారండి. కొంతమంది ట్రాన్స్జెండర్ కానీ అందరూ కాదు. సొసైటీలో చూసుకుంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ పొలిటీషియన్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, యూపీలో ఒక ఎమ్మెల్యే ఎంపీగా కూడా ఉన్నారు, సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని గౌరవించండి, మీరు ఎంకరేజ్ చేయండి. యాక్చువల్గా మనం రియల్గా కూడా చూస్తున్నాం. ట్రైన్స్ అంటే అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళకి మ్యారేజ్ అయిపోతే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు మ్యారేజ్ పట్టుకొని వాళ్ళు చేసుకోవాలి.